హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి బావ వియత్నాం వెళ్ళిన నెక్స్ట్ డే సండే రోజు వ్లాగ్ అండి. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మోర్ వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. తాన్వి లేవగానే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంది. అన్వి ఇంకా లేవలేదు, సండే కదా అని లేపలేదు. అయినా లేట్గానే లేసాము. నాన్న లేకపోతే బోర్ కొడుతుంది మమ్మీ అంటే టీవీలో సాంగ్స్ పెట్టిస్తే డ్యాన్స్ చేసుకుంటుంది. బావ ఫోన్ చేసి సేఫ్గానే మలేషియాలో ఫ్లైట్ దిగి ఇంకో ఫ్లైట్ ఎక్కానని చెప్పాడు. నాకే కొంచెం టెన్షన్ అనిపించింది. మళ్ళీ నైట్ జర్నీ కదా, అందుకని భయపడ్డాను. క్లాసికల్ డాన్స్ ఎందుకు వచ్చింది? నైట్ మిగిలిన అన్నం ఉంటే టిఫిన్ కోసం పోపు అన్నం చేస్తున్నాను. రైస్కి ఉప్పు పసుపు పట్టించి పక్కన పెట్టి ఒక బాండీలో కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి ఇవన్నీ మగ్గించుకోవాలి. తర్వాత రైస్ వేసి మొత్తం కలుపుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఆనియన్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఆనియన్ ఉంటేనే దాని ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఆనియన్ లేకుండా చేయాలంటే దాంట్లోకి లెమన్ పిండుకుంటే సరిపోతుంది. లెమన్ రైస్ అవుతుంది. అలా కూడా బాగానే ఉంటుంది. ఇలా చేసి పెడితే పిల్లలిద్దరు ఇష్టంగా తింటారు. అన్వికైతే స్నానం చేయించాను. తాన్వి మాత్రం టిఫిన్ తిన్నాక చేస్తానంది, అందుకని చేపించలేదు. బావ కోసం చికెన్ ఫ్రై బిర్యానీ చేయగా పిల్లల కోసం కొద్దిగా సండే రోజుకి చికెన్ అయితే తీసి పక్కన పెట్టాను. ఇప్పుడైతే వండుతున్నాను. తాన్వికి అన్వికి లెగ్ పీస్ అంటే ఇష్టం, అందుకోసం లెగ్ పీస్ తీసి పక్కన పెట్టి సండే రోజు అయితే వండుతున్నాను. అన్నం కూర వండుతుంటే ఎంతసేపు మమ్మీ అని కాలిన పిల్లిలా కిచెన్లోకి టీవీ దగ్గరికి తిరుగుతూనే ఉన్నారు. నాన్ వెజ్ వండిన రోజు ఒక ముద్ద ఎక్కువే తింటారు, తక్కువైతే తినరు. మామయ్య స్వామిమాల వేసినప్పుడు చికెన్ అడిగితే మిల్ మేకర్ కర్రీ చేసి చికెన్ కర్రీ అని పెట్టేదాన్ని. అలా 50 days అయితే గడిచిపోయాయి. సండే వీడియో ఎక్కువైతే ఏం షూట్ చేయలేదు. ఇంతటితో ఈ వీడియో ఎండ్ అవుతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.